హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే లైబ్రేరియన్ కోర్సుకి ప్రిపేర్ అవుతున్నారో ఏపీపీఎస్సి నుండి, మరి మనకు చాలా అంటే చాలా ఖాళీలతో నోటిఫికేషన్ అయితే ఉందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని 5,000 ప్రశ్నలతో మెగా టెస్ట్ సిరీస్ బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా, మొత్తం 5,000 ప్రశ్నలు ఉంటాయండి. ప్రతి టాపిక్ని కవర్ చేస్తూ ఇటీవల ఏపీపీఎస్సి విడుదల చేసినటువంటి నూతన సిలబస్ ఆధారంగా ఆల్మోస్ట్ 20 to 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత ఈ టెస్ట్ సిరీస్ అయితే రూపొందించడం జరిగిందండి. మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. కేవలం 499 రూపీస్కే 2 years వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే అందజేస్తున్నాము. ప్రతి టాపిక్ నుంచి దాదాపు 400 నుంచి 500 క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి అన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. ఒక్కో చాప్టర్కి సంబంధించి. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ అంటే టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ టైంలో మెగా గ్రాండ్ టెస్ట్లు కూడా మన యాప్ ద్వారా అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. మీ ఫ్రెండ్స్ కూడా తెలియని వారికి లైబ్రరీ కోర్స్ ఎవరైతే చేశారో అందరికీ కూడా షేర్ చేయండి. మరి ఏ విధంగా తీసుకోవాలి కోర్సు? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఎట్ లాస్ట్ చాలా సంవత్సరాల తర్వాత ఏపీ జాబ్ క్యాలెండర్ ద్వారా మరి ఏపీ లైబ్రేరియన్ నోటిఫికేషన్ విడుదల చేయడానికైతే ఆర్థిక శాఖ ఆమోద ముద్రం అయితే వేయడం జరిగింది. అంతేకాకుండా మరి స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగా 100 ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడం అయితే జరిగిందండి. చాలా అంటే చాలా సంవత్సరాలు అవుతుందండి ఈ నోటిఫికేషన్ రాక. చాలామంది అడుగుతున్నారు, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి విద్యార్హత ఏ విధంగా ఉంది, వయోపరిమితి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది కామెంట్స్ రూపంలో అయితే అడుగుతున్నారండి. సో వీటికి సంబంధించి ఈరోజు ఒక క్లారిటీ అయితే మీకు ఇస్తానండి. మనకు ఈ ఉద్యోగాలలో మొత్తం 3 రకాల ఉద్యోగాలు ఉంటాయండి. ఓకేనా, గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 అని చెప్పేసి 3 రకాల ఉద్యోగాలు అయితే మనకు ఇందులో ఉంటాయి. బట్ ఇది స్కూల్ ఎడ్యుకేషన్ కాబట్టి నాకు తెలిసి గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 మాత్రమే ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. గ్రేడ్ 1 ఉండకపోవచ్చు. ఎందుకు ఉండకపోవచ్చు అండి? గ్రేడ్ 1 అంటే ఇవి లైక్ ఎంఎల్ఐసి కోర్స్ చేసిన అభ్యర్థులకు మరి యూనివర్సిటీలో ఉండేటువంటి ఉద్యోగాలండి. గ్రేడ్ 1 అంటే చాలా పెద్ద ఉద్యోగాలు. దీనికి ఎంఎల్ఐసి చేసినటువంటి అభ్యర్థులు అంటే మాస్టర్ ఇన్ లైబ్రరీ సైన్స్ కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్. ఇవి ఈ స్కూళ్ళలో ఇవి భర్తీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఉండకపోవచ్చు. గ్రేడ్ 1 ఉండకపోవచ్చు. గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 అయితే కంపల్సరీగా ఉండే అవకాశం ఉంది. ఓకేనా, మరి గ్రేడ్ 2కి గ్రేడ్ 3కి ఎవరు అర్హులు? గ్రేడ్ 2కి గ్రేడ్ 3కి ఎవరు అర్హులు అని చూసినట్లయితే మరి గ్రేడ్ 2 కనుక చూసినట్లయితే దీనికి బిఎల్ఐసి చదివినటువంటి అభ్యర్థులు. ఓకేనా, బిఎల్ఐసి చదివినటువంటి అభ్యర్థులంతా కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారండి. అండ్ గ్రేడ్ 3 చూసినట్లయితే సిఎల్ఐసి, ఓకే, డిప్లొమా సిఎల్ఐసి చేసినటువంటి అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్. ఇప్పుడైతే ఒక క్లారిటీ వచ్చింది కదా మీకు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 3 ఉద్యోగాలు ఉంటాయి. గ్రేడ్ 1 ఇప్పుడు మనకు ఉండవండి. అవి యూనివర్సిటీలో మాత్రమే, యూనివర్సిటీ లైబ్రరీలో మాత్రమే ఉండేటువంటి ఉద్యోగాలు అవి. అండ్ ఎంఎల్ఐసి ఉండాలి, ప్లస్ నెట్, పిహెచ్డి లాంటి అర్హత కూడా అడుగుతారండి. ఓకేనా, కాబట్టి అవి ఉండవు ఇప్పుడు మనకి. కేవలము గ్రేడ్ 2, గ్రేడ్ 3 మాత్రమే ఉంటాయి. గ్రేడ్ 2కి వచ్చేసి మనకు బిఎల్ఐసి ఉండాలి. గ్రేడ్ 3కి వచ్చేసి సిఎల్ఐసి అయితే తప్పకుండా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా, ఇవి స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగా వీటిని మనకు స్కూల్స్లో భర్తీ చేయబోతున్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా వీటిని ఏపీపీఎస్సి ద్వారా భర్తీ చేస్తారండి. ఓకేనా, ఏపీపీఎస్సి ద్వారా భర్తీ చేయడము జరుగుతుంది. ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో మనకు ఈ యొక్క లైబ్రేరియన్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 2023 ఆర్ 24లో. మరి అప్పుడు అఫీషియల్గా ఏపీపీఎస్సి సిలబస్ కూడా విడుదల చేసిందండి. సో ఆ సిలబస్ బేస్ చేసుకునే సేమ్ అదే సిలబస్ మనకు ఇప్పుడు కూడా ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా, సో
అంతేకాకుండా ఒక చిన్న అప్డేట్ అండి ప్రతి ఒక్కరికి. మరి రాష్ట్రంలోనే ఫర్ ద ఫస్ట్ టైం లైబ్రేరియన్ టెస్ట్ సిరీస్ అందిస్తున్న ఏకైక సంస్థ మనది మాత్రమే. ఓకేనా, చాలా ప్రయాసపడి ఓకేనా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, అంతేకాకుండా తెలుగు అకాడమీ బుక్స్ ఇవన్నీ రిఫర్ చేసి ఓకే ఎంఎల్ఐసి చదివినటువంటి ఫ్యాకల్టీ చేత ఎంఎల్ఐసి చదివినటువంటి ఫ్యాకల్టీ చేత ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ చేత మరి టెస్ట్ సిరీస్ అయితే రూపొందించడం అయితే జరిగిందండి. సో అందరికి అందుబాటులో ఉండే విధంగా జస్ట్ 499 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాము. 2 ఇయర్స్ వ్యాలిడిటీ అండి. ఓకేనా, ఈ కోర్స్ మాత్రం ప్రతి ఒక్కరి దగ్గర ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. మరి కోర్స్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసి మీరైతే కోర్స్ పర్చేజ్ చేయవలసి అయితే ఉంటుంది. ఓకేనా, మరి విద్యార్హతలు అయితే మనం చూసామండి. నెక్స్ట్ వయోపరిమితి కనుక చూసినట్లయితే 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్నటువంటి వయోపరిమితి ఉన్నటువంటి అభ్యర్థులు అంతా కూడా ఎలిజిబుల్ అండి. ఎంతండి? మినిమం 18, మ్యాక్సిమం 42. ఒకవేళ మీరు కనుక ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓకేనా, బీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ ఈ కేటగిరీ కనుక చెందినట్లయితే మరొక 5 సంవత్సరాల వయోపరిమితిని మీకు యాడ్ చేయడం జరుగుతుంది. అంటే అప్ టు 47 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. దివ్యాంగులైతే 10 సంవత్సరాలు. ఓకేనా, వీరైతే అప్లై చేసుకోవడానికి వీలుగా అయితే ఉంటుందండి. కంప్యూటర్ పరిజ్ఞానం ఆల్మోస్ట్ అడుగుతారు, అది కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సో ఇది మనము ఇప్పుడు విడుదలైనటువంటి 100 ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అండి. ఓకేనా, ప్రభుత్వ స్కూల్స్లో ముఖ్యంగా ఇది ప్రభుత్వ స్కూల్స్లో వీటిని రిక్రూట్ చేయబోతున్నారు. యాక్చువల్గా మనకు లైబ్రేరియన్లలో దాదాపుగా 1000 ఖాళీలు అయితే ఉండేవండి. ఓకేనా, 1000 ఖాళీలు పబ్లిక్ లైబ్రరీస్లో, ఈ ఆల్మోస్ట్ స్కూల్ లైబ్రరీస్లో ఉండేది, జూనియర్ కాలేజెస్ లైబ్రరీస్లో ఉండేవి, అండ్ యూనివర్సిటీ లైబ్రరీస్లో కూడా ఖాళీలు అయితే ఉండేవండి. ఓకేనా, ప్లస్ వాటితో పాటుగా పబ్లిక్ లైబ్రరీస్లో ఓకేనా పబ్లిక్ లైబ్రరీస్లో కూడా ఖాళీలు అన్నీ కలిపి మనకు 1000కి పైగా ఖాళీలు అయితే ఉండేదండి. అయితే ఇప్పుడు మాత్రము భర్తీ చేసేది కేవలం స్కూల్స్లో ఉన్నటువంటి లైబ్రేరియన్ ఉద్యోగాలు మాత్రమే. అందుకే కేవలం 100 మాత్రమే ఉంది. బట్ ప్రతి ఉగాదికి మనకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పారు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా లైబ్రేరియన్ ఖాళీలు యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా, కాబట్టి మనము ప్రిపరేషన్లో గనక ఉంటే ఖచ్చితంగా జాబ్ సాధించవచ్చండి. 100% జాబ్ సాధించవచ్చు. ఓకేనా, అంతేకాకుండా సిలబస్ కూడా మీరు ఆల్రెడీ చదివారు కాబట్టి మీరు కనుక అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కనుక చేస్తే ఆ బుక్స్ ఉంటాయి కదా మీ దగ్గర లైబ్రేరియన్వి, సో ఆ బుక్స్ సరిపోతాయి, చదువుకోవచ్చు. నాగార్జున యూనివర్సిటీ బుక్స్ అయినా కూడా సరిపోతాయి. మరి మన కోర్సు ఎందుకు తీసుకోవాలి అంటే బుక్స్లో అంత థియరీ పార్ట్ ఉంటుందండి. బట్ మన కోర్సులో ఏ విధంగా ఉంటుందంటే కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పారాగ్రాఫ్ నుంచి ఒక బిట్ తయారు చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే క్లియర్గా తెలుగు మరియు ఇంగ్లీష్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఎంసీక్యూస్ రూపంలో ఉండి దాని క్రింద తెలుగు మరియు ఇంగ్లీష్లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనా, కాబట్టి మీరు బుక్స్ చదువుకున్న తర్వాత బుక్స్ చదివాక కనుక ఈ టెస్ట్ సిరీస్ కనుక ప్రాక్టీస్ చేస్తే 100% మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇయర్ దాకా కూడా ఆగనవసరం లేదు. ఈ ఇయర్ మీరు జాబ్ కొట్టే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం కష్టపడండి ఫ్రెండ్స్, అంతే. ఓకేనా, ఒక ప్రణాళికాబద్ధంగా ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకొని రోజు ఒక చాప్టర్ చదువుకుంటూ వెళ్ళండి. ఓకేనా, 100% జాబ్ అయితే మీకు వస్తుందండి. ఓకేనా, ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా, బట్ కోర్స్ మాత్రం ప్రతి ఒక్కరు తీసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నాము. ఉగాది ఆఫర్ ఉంది ప్రజెంట్, తప్పకుండా తీసుకోండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.